ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర నామాల యొక్క అర్థాలని తెలుసుకుంటున్నాం. ఈరోజు మిగిలిన నామాల యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. వ్యోమకేశో మహాసేన జనకచారు విక్రమ రుద్రో భూతపతి స్థాణు రహిర్బుధ్నో దిగంబర. వ్యోమకేశ అంటే ఆకాశమంతా తన జటాజూటం కలిగినవాడు అని అర్థం. అంతే కదండి. పరమేశ్వరుడి జటాజూటం ఆకాశమంతటా ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంత గంగ పడ్డా కూడా ఒక చుక్క నీరు కూడా రాకుండా తన జటాజూటంలో ఆయన ఉంచుకోగలిగాడు కాబట్టి ఆయనకి వ్యోమకేశ అనే నామం ఉంది. మహాసేన జనక. మహాసేనుడు అంటే ఎవరండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకి జనకుడు అంటే తండ్రి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తండ్రి కాబట్టి ఆయనకి మహాసేన జనక అని పేరు. చారు విక్రమ. ఒక్క వీరభద్రుణ్ణి పుట్టిస్తే అంత అల్లరైంది. త్రిపురాసుర సంహారం, గజాసుర సంహారం, అంధకాసుర సంహారం చెయ్యాలంటే ఆయనే. అజ్ఞానాన్ని కాలి కింద తొక్కుపెట్టి ఉంచాలన్నా, ఒక చేతిలో డమరకం పట్టుకుని చిరునవ్వుతో పాము పడగ విప్పి ఉండగా నడుముకి కట్టుకుని నిలబడి చిదంబరంలో నాట్యమూర్తిగా తాండవ నృత్యం చేయాలన్నా ఆయనే. అంతటి శక్తి కలిగినవాడు కాబట్టి ఆయనకి చారు విక్రమ అని పేరు. రుద్రో. రుద్రో భూతపతిస్థాణు రహిర్బుధ్నో దిగంబర. రుద్రో అంటే రుద్ర అంటే రుత్ అంటే అడ్డుపడే ప్రతిబంధకానికి భక్తేభ్యో ద్రావయతి రుద్ర. భక్తులయందు ప్రతిబంధకాన్ని తీసేసి ఈశ్వరుని యందు చేరేటట్టుగా చేయగలిగినవాడు. అంటే ఆ ప్రతిబంధకాన్ని తీసేసేవాడు. రుత్యా ధర్మాన్ అవలోకయతి పాపయతివా. లోకానికి వేద రూపంలో ధర్మాన్ని చెప్పి ఆ ధర్మాన్ని ఆవిష్కరింపజేసి తనని పొందడానికి కారణమైనవాడు. కోపంగా నిలబడి ఫలితం ఇచ్చేటప్పుడు ఈశ్వరా క్షమించమని నమస్తేస్తు ధన్మనే బాహుభ్యాం ఉతతే నమః అని అడిగితే వెంటనే ధనస్సు పక్కన పెట్టి శివస్వరూపంతో రక్షించగలిగిన వాడు కాబట్టి ఆయనకి రుద్ర అనే నామం వచ్చింది. ఆ తర్వాత నామం భూతపతి. అన్ని భూతాలకు పతి అంటే రాజు. అనుశాసనిక పర్వంలో చాతుర్ముఖ బ్రహ్మ అయ్యా భూతాలు వెళ్ళి ఇళ్లలో చేరిపోతున్నాయి, పొద్దున్నే అనుష్ఠానం చేసుకునేవాళ్ళు ఉత్తిష్టంతు భూత పిశాచః అని వాటిని లేపి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి భూతాలన్నీ వెళ్ళి లోకం మీద పడిపోతే యజ్ఞయాగాది క్రతువులు జరగవు, అవి ప్రతిబంధకాలు సృష్టిస్తాయి. అందువలన మీరు శ్మశానంలో కూర్చుని భూతప్రేత పిశాచాలు బయటకు వెళ్లకుండా చూడమంటే లోకంలో ధర్మం నిలబడడానికి నేను ఎక్కడ కూర్చుని అవి బయటకు వెళ్లకుండా కాపాడతానని కూర్చున్నాడు ఆయన. అందుకని ఆయన భూతపతి అన్నాడు. మన కోసం ఆయన కాలభైరవ తాండవం చేస్తుంటే అవి చప్పట్లు కొడుతూ అక్కడ కూర్చుంటాయి. మనం సంతోషంగా బతకడం కోసం శ్మశానంలో ఉన్నటువంటి భూతాలను ఆయన తొక్కుపెట్టి మన మీద పడకుండా ఉంచుతాడు. అంతేగాని ఆయనకి సరదా అయ్యి అక్కడ ఏదో శ్మశానంలో కూర్చుని ఆయన ఏదో సంతోషంతో ఉందామని కాదు, మనల్ని కాపాడడానికి ఆయన భూతపతి అయ్యాడు. ఆ తర్వాత నామం స్థాణువు అంటే కదలలేనివాడు అని అర్థం. ఇంకా కదలడానికి చోటు ఏముందండి? విశ్వమంతా ఆయనే ఉన్నప్పుడు, లోకమంతా ఆయనే అయినప్పుడు ఇంకా ఆయన కదలడానికి స్థానం ఎక్కడుంది? కాబట్టి స్థాణువు కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు, వ్యాపించడానికి ఇంకా ఏమీ లేదు కాబట్టి ఆయనకి స్థాణువు అని పేరు. అహిర్భృజ్ఞో. బుద్ధ్యో అంటే పాతాళలోకం ఉండే ఆదిశేషుడు పడగలతో భూమండలానంతటినీ పట్టుకోవడానికి కావలసిన శక్తిని అతని యందు అనుప్రవేశం చేసినవాడు కాబట్టి ఆయనకి అహిర్బుధ్నో అన్న నామం వచ్చింది. దిగంబర. 10 దిక్కులు వస్త్రంగా ఉన్నవాడు, వస్త్రం లేనివాడు. అంటే మనం ఎవరికైనా నమస్కారం చేయాలంటే భక్తి అనే వస్త్రం కట్టుకుంటాం. ఆయన అనీశ్వర. ఆయన భక్తితో ఉండడాన్ని మనం ఎక్కడా చెప్పుకోవడం. పరమేశ్వరుడు భక్తితో ఉన్నాడండి అనం, ప్రేమతో కరుణతో ఉన్నాడు అంటాం. అంటే ఆయన భక్తితో ఉండడానికి ఆయన కన్నా పైన ఇంకెవరూ లేరు కాబట్టి ఆయన దిగంబర. అంటే మనమంటే ఒక వస్త్రాన్ని కట్టుకుని భక్తితో ఆయనని పూజ చేయాలి. ఆయనకి 10 దిక్కులు వస్త్రంగా ఉన్నవాడు, వస్త్రం లేనివాడు కాబట్టి దిగంబర అనే నామం ఆయనకు వచ్చింది. వ్యోమకేశో మహాసేన జనకచారు విక్రమ రుద్రో భూతపతి స్థాణు రహిర్బుధ్యో దిగంబర. ఆ తర్వాత అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరుసు అజః పాస విమోచక. అష్టమూర్తి ఆయన 8 మందిగా మాంసనేత్రానికి కనబడిన రూపంలో ఉంటాడు. భూరాంభం శనలో నిలోంబర మహానాదో హిమాంశు పుమాన్ అని దక్షిణామూర్తి స్తోత్రంలో వర్ణన చేస్తారు.
ఆయన 8 రూపాలుగా ఎలా ఉన్నాడండి? కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కులో సూర్యలింగం, సీతాకుండలంలో చంద్రలింగం, ఖట్మాండులో యజమానలింగం. 8 మూర్తులుగా అందరికీ కనబడే స్వరూపం ఉన్నవాడు కాబట్టి ఆయనకి అష్టమూర్తి అనే నామం వచ్చింది. అనేకాత్మ, అనేకంగా కనబడుతూ ఉంటాడు. అలా కనబడడం మాయ యొక్క చమత్కారం. సాత్విక, శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు కాబట్టి ఆయనకి సాత్విక అనే నామం ఉంది. ఆ తర్వాత శుద్ధ విగ్రహ, శుద్ధము అంటే పరమ పవిత్రమైన విగ్రహం కలిగినవాడు. అంటే అప్రాకృత శరీరం తం అతి మన్మథ రూపిణం కృతవీతి ఘనీభూతం సచిదానంద విగ్రహం. నేతిలా పేర్కొన్నవాడు. ఏ రూపము లేని ఆయన నిన్ను ఇలా చూడాలని ఉంది, అలా రమ్మని అడిగితే కరిగిపోయి వచ్చేసేవాడు. అసలు రూపమే లేనివాడు ఆయన. కాబట్టి శుద్ధ విగ్రహ. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మకాలంబు గతిరత్న గర్భపదము అని పోతనగారు అంటారు. అటువంటి రూపం ఉన్నవాడు కళ్ళక కనబడటం కోసం కరిగిన నెయ్యి పేరుకున్నట్లుగా ఒక రూపంతో కనబడతాడు. శంకర అని ఆర్తితో పిలిస్తే గుండె కరిగిపోయి నీవు చేసిన పాపానికి ఫలితం ఇచ్చాను, ఆర్తితో పిలిచావని వచ్చి గట్టిగా కౌలించుకుని పట్టుకుని రక్షించి పాపాలు పోగొట్టగలిగిన దయాళువైనటువంటి వాడు కాబట్టి ఆయనకి శుద్ధ విగ్రహ అనే నామం వచ్చింది. ఆ తర్వాత శాశ్వత. శాశ్వత అంటే ఏంటండి? ఎప్పుడూ ఉండే స్వరూపం ఉన్నవాడు. ఆయన తప్ప ఇంకొకడు అలా ఉండేటటువంటి వాడు లేడు. అలాగే ఖండపరుసుహు, ఒకసారి ఆయన చేతిలో విరిగిపోయిన గంటగొడ్డలు పట్టుకున్నాడు. ఒకటి గజాసుర సంహారంలో ముక్కలైంది. ఒకసారి విష్ణు భగవానుని శరీరం మీద వేసినప్పుడు శివకేశవులు 2 కాదు ఒకటేనని చెప్పడానికి ఖండపరుసువు పట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఖండపరుసుహు అనే నామం కూడా వచ్చింది. అజహ అంటే మిగిలినవన్నీ పుట్టినవి, కానీ ఆయన పుట్టుక లేనివాడు, ఎప్పటినుంచో అలా ఉన్నవాడు కాబట్టి ఆయనకి అజహ. పాస విమోచక అన్నారు ఆ తర్వాత పేరు. పాస విమోచక అంటే ఏంటో తెలుసా అండి? సమస్త పాసాలను కూడా తెగనరికి విడిపించి పశుపతిలో కలుపుకుని తన ఎదురుగా ఆనందమిచ్చి నిలబెట్టగలిగిన స్వరూపం ఉన్నవాడు కాబట్టి ఆయనకి పాస విమోచక. అంటే యముడు వేసే పాసాలను కూడా వాటి నుంచి కూడా విమోచనం ఇచ్చేవాడు అని అర్థం. అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరసు అజహ పాస విమోచక. ఆ తర్వాత మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరి పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహర. మృడ అంటే తాను సుఖంగా కూర్చుని 10 మందికి సుఖాలనిచ్చే వాళ్ళని మృడ అంటారు. ఎవరండి? పరమేశ్వరుడే ఆ రకంగా చేయగలడు. మానవ మాత్రలు ఎవ్వరూ ఆ రకంగా చేయరు. పశుపతి, సమస్త పశువులకు ఆయనే పతి. ఆయన పతగా ఉండి యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు. స్వందిపచేతం చత్పుషదే అంటుంది వేదం. 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ సుఖంగా ఉండేటట్లు చూడగలిగినటువంటి స్వరూపం కలిగిన పరమేశ్వరుడు కాబట్టి ఆయనకి పశుపతి అని నామం వచ్చింది. దేవః, దివ్ అంటే ప్రకాశం, వెలుతురు తన స్వరూపంగా ఉన్నవాడు. శివుని పట్టుకున్న వారికి అజ్ఞానదాహకత్వం అయిపోతూ ఉంటుంది. తమ సోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనేసి మోక్షానికి వెళ్ళిపోతాడు. ఎవరైతే పరమేశ్వరుని పట్టుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మహాదేవ, అనేక దేవతలు ఉన్న దేవతలందరిలోకి శ్రేష్ఠుడై మహాదేవుడై ప్రకాశించేటటువంటి వాడు కాబట్టి ఆయనకి మహాదేవ. అవ్యయ, ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయినవాడు కాదు. ఇంద్రియాల చేత చూడడానికి సాధ్యపడేవాడు కాదు. కంటితో చూడాలంటే ఎదురుగా కనబడాలి. కన్ను మూసి లోపలికి వెడితే అక్కడ దర్శనమిచ్చేవాడు. అంతటా నిండి నిబిడీకృతమై బాహ్యనేత్రాలు మూస్తే తప్ప కనబడినవాడు, అనుగ్రహించినవాడు కాబట్టి ఆయనకి అవ్యయ. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుంపారే అంటారు. పురుష సూక్తంలో సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్య భివదన్యదాస్తే. ఈ మాంసనేత్రాలకు కనబడటానికి వీలుగా కిందకి దిగి రాగలిగిన రీతిలో స్వరూపమిచ్చి భక్తుల పట్ల దయగలిగిన వాడు కాబట్టి ఆయనకి ఆ నామం వచ్చింది అవ్యయ. హరహి అంటే హరిహి అంటే ఏంటండి?
ఆయన పాపాలన్నింటినీ తీసేసి సమస్తాన్ని హరించేవాడు. హరింపజేయడం అంటే పోగొట్టేసేయడం. కాబట్టి ఆయనకి హరిహి. దృఢ పరశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిహి. పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహర. పూషదంతభిదవ్యగ్రో ద్వాదశాదిత్యులలో పూష అనబడే ఒక రూపం దక్షయజ్ఞంలో కూర్చుని పకపకా నవ్వినందుకు చండీశ్వరుడు ధనస్సు పెట్టి కొడితే పళ్ళన్నీ ఊడిపోతే యజమానుల దంతాలతో పిండి పదార్థాలను తినేందుకు అధికారం ఇచ్చినవాడు. మనం దక్షయజ్ఞంలో చదువుకున్నాం ఇది. కోపంగా ఉన్నట్లు కనబడి లోపాలి పాపాలను పోగొడతాడు. నిజానికి ఏ కోపమూ లేనివాడు. కావాలనుకున్నప్పుడు కోపాన్ని వదిలేయగలిగినవాడు. మహాభారతంలో నా కోపాన్ని తీసుకువెళ్ళి నీళ్లలో పారేశాను, నేను మీ పట్ల ప్రసన్నుడను అన్నాడు పరమేశ్వరుడు. దానికి జ్వలనం అనే పేరు వచ్చింది. ఆ వేడి అప్పుడప్పుడు మనుషుల మీదకి వస్తూ ఉంటుంది. దాన్ని శివజ్వరం వచ్చింది అంటారు. కాబట్టి పూషదంత విధవ్యగ్రో, కోపం వచ్చి పూష అనబడే ఆదిత్య రూపంలో ఒకళ్ళైనటువంటి పళ్ళను ఊడగొట్టినవాడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఆ పేరు వచ్చింది. దక్ష ధ్వరహరహ, ధర్మం తప్పి వేద విరుద్ధమై విషయాలను ప్రచారం చేసే ప్రయత్నంలోకి వచ్చి చెయ్యకూడని పని చేస్తూ ఉంటే వీరభద్రుడిగా దక్షుని యజ్ఞాన్ని భంగం చేశాడు. అలాగే మనం కూడా ఏదైనా చెయ్యకూడని పని చేస్తూ ఉంటే ఆ వీరభద్రుడు ఏ రకంగా అయితే దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడో మనల్ని కూడా ఆ రకంగానే ఆయన నాశనం చేస్తాడు. కాబట్టి ఆయనకి దక్షాధ్వరహరహ అని వచ్చింది. హరోహరహ కాబట్టి హర అక్కడికి అయింది. ఈ హరహకి నామంకి అర్థం ఏంటండి? ఏమీ చేతకానివాడి ప్రవహిస్తున్న నీటికి ఎదురుగుండా నిలబడి 11 మార్లు అక్కడే మునిగి తేలి హరహర హరహర అంటే చాలు అన్ని పాపాలు తీసేస్తాడు. అంతటి ప్రసన్నమూర్తి ఆయన. దక్షాధ్వరహరంలో ఏం చేశాడు? కోపాన్ని తెచ్చుకుని తప్పు చేసిన వాడిని దక్షుడు యజ్ఞం నాశనం చేసినట్టుగా నాశనం చేసేశాడు. ఇక్కడ హరహ అంటే ప్రసన్నమూర్తికి హరహర అని పిలిస్తే చాలు ప్రసన్నమూర్తి అయి వరాలిచ్చేటటువంటి వాడు. కాబట్టి ఆయనకి దృఢ ప్రసుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిహి. పూషదంత భిదవ్యగ్రో దక్షాధ్వర హరోహర. ఆ తర్వాత నామాలు భగనేత్రాభిధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర. భగనేత్రాభి అంటే భగువన్న వ్యక్తి శివనంద చేస్తే, శివనింద చేసినందుకు సంజ్ఞలు చేస్తే దక్షయజ్ఞధ్వంసంలో ఆయన కళ్ళు పీకేశాడు. తర్వాత దర్భరూపంలో ఇచ్చేశాడు. కాబట్టి ఆయనకి భగనేత్రభి అని పేరు. అవ్యక్త, ఆయన వ్యక్తమయ్యే రూపం ఉన్నవాడు కాదు, లోపల నుండి నిబిడీకృతమైనవాడు. అందుకే లింగరూపంలో ఉంటాడు. అన్నీ ఎందులో నుంచి వచ్చి ఎందులో ఉండి ఎందులోకి వెళ్ళిపోతాయో చూపిస్తున్నవాడు. మాయలో అనేకులుగా కనపడుతూ ఉంటాడు. సభాభ్య సభాపతి చచ్చ నమో నమః అంటూ ఉంటారు. సభ సభాపతి అని ఇద్దరుగా కనబడతారు, కానీ వినేవాడు చెప్పేవాడు లేడు. అన్నీ కలిపి శివుడే ఉన్నాడు. లోపల ఒకడే ఉన్నవాడు ఉండి అనేకంగా కనబడుతున్నవాడు, దర్శనం ఇవ్వనివాడు, భక్తితో ఉంటే కనబడి మనల్ని ఆ స్థితికి చేర్చుకోగలిగినవాడు, తనలోకి కలిపేసుకునేటటువంటి వాడు. కాబట్టి ఆయనకి అవ్యక్త అనే నామం వచ్చింది. సహస్రాక్ష అంటే సహస్ర అంటే అనంతం, అనేకం. ఆయనే ఇన్ని కాళ్ళుగా చేతులుగా ఇన్ని కన్నులుగా చూస్తున్నాడు. 9 కన్నాల కుండ దీపం పెట్టి బోర్లిస్తే కుండలో ఉన్న దీపమే 9 కన్నాలలో ప్రకాశంలా నిలబడిపోయి వచ్చినట్లుగా లోపల ఉన్న శివుని కాంతి ఇంద్రియాల ద్వారా పైకి వచ్చి చూడడం, వినడం, ముట్టుకుంటే తెలియడం అనేది చేస్తోంది. ఈ శరీరాలని కలిపి ఒకటే శరీరం. శివతను అమ్మవారు, లోపల ఉన్న ఆత్మచైతన్యం పరమేశ్వరుడు. కాబట్టి ఆయనకి సహస్రాక్ష అనే నామం వచ్చింది. అపవర్గప్రద, ఆయన దుఃఖం సుఖం వచ్చినా సుఖమైపోతే మళ్ళీ దుఃఖం, సుఖం ఎక్కువైపోయినా భోగాలు అనుభవాలుగా దారితీసి దుఃఖం, దుఃఖస్పర్శ లేని పరమానందమైన మోక్షస్థితిని ఇయ్యగలిగినవాడు. అందుకే దుఃఖం ఎక్కువైపోతే బాధపడుతూ ఉంటే అయ్యో అని జాలిపడి సుఖాన్ని ఇస్తాడు కొంతవాళ్ళకి. ఆ సుఖాలు ఎక్కువైపోతే ఆ సుఖంలో మరిచి అసలు విషయాల్ని, న్యాయాన్ని, ధర్మాన్ని మర్చిపోతున్నాడని దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి అపవర్గప్రద అనే నామం ఆయనకు వచ్చింది. అనంత, భూమి ఆకాశాలు సమస్త బ్రహ్మాండాలు నిండిపోయినవాడు కాబట్టి అవిర్భావ లింగమై లింగస్వరూపంగా ఉండేవాడు కాబట్టి ఆయనకి అనంత అనే నామం. తారక అంటే ఏమీ చేతకానివాడైనా ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే చాలు సంసారాన్ని తరింపజేసి పైకి లాగేసేవాడు. ప్రత్యేకించి
ప్రాణం పోతున్నప్పుడు చెవిలో ప్రణవం చెప్పినట్లుగా పుణ్యాన్ని ఖాతాలో వేసి తనలో కలిపేసుకునేవాడు. ప్రత్యేకించి ఈ లక్షణం రెండు ప్రదేశాల్లో బాగా ప్రకాశిస్తుందండి. అవేంటో తెలుసా? ఒకటి కాశీ, రెండోది దక్షారామం. కాబట్టి ఈ రెండు చోట్ల పోయిన వాళ్ళు తప్పకుండా పరమేశ్వరుణ్ణి పొంది ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందుతారు. కాబట్టి తారకః అనే పేరు ఆయనకు వచ్చింది. దక్షిణ శృతి మీదుగా ధాత్రికెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటారు. కాశీలో సమస్త భూతాలకు ప్రణవోపదేశం చేసి తనలో కలిపేసుకుంటాడు ఆ పరమేశ్వరుడు. సంసారాన్ని దాటిస్తాడు. ధర్మం పట్ల పూనిక, భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇస్తాడు. ఆయనను నమ్ముకున్న వాళ్లకు అన్నీ ఇస్తాడు. ఐశ్వర్యం తీసేయడు, అన్నీ ఉంటాయి. కానీ తామరాకు మీద నీటి బుట్టులా ఉంటాడు. పరమేశ్వరుని పాదాలు పట్టుకుని ఉండటం వలన తుట్టతుతకు ఆయన స్మరణతోనే ఆయనలోనే కలిసిపోతూ ఉంటారు. అంతటి మహానుభావుడు సంసార సాగరంలో పడవ వంటి వాడు కనుక తారకః అనే నామం వచ్చింది. ఆ తర్వాత ఆఖరి నామం పరమేశ్వరః. ఆయన పరమ ఈశ్వరుడు. పరమ అంటే బాగా విశేషణం వేసి నొక్కి చెబితే మనకు అనుమానం లేదు అనేటటువంటి అనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తూ ఉంటాం. ఆయనే పరమ ఈశ్వరుడు, సమస్త జగత్తుకు ప్రభువు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆయన ఏదైనా ఇవ్వగలడు, తనలోకి కలుపుకోగలడు, 3 తరాలు చూసే అదృష్టం ఇవ్వగలడు, అనేక యజ్ఞయాగాదికాలు చేయించగలడు. కాబట్టే ఆయన పరమేశ్వరుడు అనే నామాన్ని మనం ఆఖరగా చెప్పుకుంటున్నాం. ఈ 108 పరమేశ్వర నామాలు చెప్పారంటే ఎవరు పుట్టినా గిట్టినా ద్వాదశ రాసుల్లోనే కదండి. 12 రాసుల్లో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే 27 × 4 ఎంతండి? 108. కాబట్టి 12 రాసులలో 27 నక్షత్రాల పాదాలలోనే ప్రతి ప్రాణి పుట్టి పెరిగి గిట్టుతూ ఉంటుంది. ఈ పాదాలలో పుట్టిన వారికి ఏలినాటి శని వచ్చిందన్నా ఈ పాదాలలో ఏదో ఒక పాదంలో వస్తుంది. ఏ యోగం వచ్చినా పరమేశ్వరుని పాదాలు పట్టుకున్న వారికి కష్టం వలన విచేతులైపోయి భయపడవలసిన స్థితి లేకుండా ఆయన అలా నిలబెట్టి కాపాడి రక్ష చేస్తాడు. కాబట్టి ఆయన పరమేశ్వరః. కాబట్టి మనం ఈ 108 నామాలు కూడా మనం చెప్పుకున్నాము అంటే మనం ప్రపంచంలో విశ్వంలో ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక రకంగా ఈ నామం చెందుతుంది. కాబట్టి ఈ నామం వల్ల లాభాన్ని పొందుతాడు. కాబట్టి పరమేశ్వరుడికి ఎప్పుడు అష్టోత్తరం మనం చెప్తున్న నామాలు ఆయన సంతోషపడేటటువంటి నామాలుగా ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడి అష్టోత్తరం యొక్క నామాల యొక్క అర్థం ఇది. కాబట్టి ఇంకొకసారి ఈ పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర స్తోత్రాలన్నీ ఒకసారి చదువుకుని ఈరోజు మనం ఈ పరమేశ్వరుడి యొక్క నామాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం. కాబట్టి ప్రతిరోజు కుదిరినంత వేళ, అది ప్రదోష వేళ అయితే ఇంకా మంచిది. కాబట్టి పరమేశ్వరుడి నామాలని అష్టోత్తర శతనామావళి మనం చదువుకుని పరమేశ్వరుడి దయాదాక్షిణ్యాలు మన మీద ఉండేటట్టుగా మనం చూసుకుందాం. శివో మహేశ్వర శంభూ పినాకీ శశిశేఖర, వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత, శంకరశూలపాణిశ్చ ఖడ్వాంగీ విష్ణువల్లభ, శిబి విష్ణు అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల, భవస్సర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివా ప్రియ, ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదన, గంగాధరో లలాటాక్ష కాళకాల కృపానిధి, భీమపరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః, కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः, వృషాంకౌ వృషభారూఢో భస్మో ధూళితదిగ్రహः, సామప్రియా సర్వమయస్త్రయమూర్తిరనీశ్వరः, సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः, హైవిర్యజ్ఞः సోమ పంచవక్తः సదాశివः, విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిः, హిరణ్యరేతా దుర్దర్శో గిరిశో గిరీశోనకः, భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియः, కృత్తివాసో పురారాతి భగవాన్ ప్రమదాధిపः, మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః, వ్యోమకేశో మహాసేనः జనకः చారువిక్రమः, రుద్రో భూతపతిస్థాణురహిర్బుజ్ఞో దిగంబరः, అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः, శాశ్వతః ఖండపరశుః అజపాస విమోచకः, బృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః, పూషదంతభిదవ్యగ్రో దక్షధ్వర హరోహరः, భగనేత్రాభిధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్, అపవర్గ ప్రధానాంతస్తారక పరమేశ్వరः. కాబట్టి ఈ నామాలన్నింటినీ కూడా మనం ఇంకొకసారి రోజు చదువుకుంటూ ఆ అర్థాలు తెలుసు. కాబట్టి ఇంకో అంత
ఇష్టతతో చేసుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలన్నీ మన యందు ఉండేటట్టుగా ఆయన పాదాలు పట్టుకుని విడవకుండా మనం ప్రతిరోజు ఈ మహేశ్వర వైభవంలో చెప్పినటువంటి నామాలకి ఆ నామాల యొక్క అర్థాలను తెలుసుకుంటూ నామాలను కూడా మనం రోజు చెప్పుకుందాం. కాబట్టి ఈ రోజుతోటి శివపురాణం అంతర్గతంగా చెప్పుకునేటటువంటి శివాష్టోత్తర నామాలతో అర్థాలతో కూడినటువంటి మహేశ్వర వైభవం కూడా పూర్తయిపోయింది. కాబట్టి నాకు తోచినంత మటుకు శివపురాణం దానిలో ఉన్నటువంటి విషయాలు వివరంగా చెబుతూ దాని అంతర్గతంగా ఈ పరమేశ్వరుడు యొక్క మహేశ్వర వైభవాన్ని చెబుతూ ఈ నామాలన్నిటికీ కూడా మనం అర్థాలు తెలుసుకున్నాం. కాబట్టి నేను అసలు మామూలుగా ఆ భగవంతుడు దయతలిస్తే పరమేశ్వరుడు ఈ చెప్పే లోపలే శివపురాణం చెప్పే లోపలే కాశీ వెళ్ళి కాశీలో కూడా ఒక 2 రోజులదో 3 రోజులదో చదివి వినిపించి అందరికీ చెప్పాలి, అక్కడ కూర్చొని చదవాలి ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యంలో, కాశీ విశ్వేశ్వరుడి సాన్నిధ్యంలో అని అనుకున్నాను. కానీ అది కుదరలేదు, అది జరగలేదు. ఏదైనా జరగాలి అంటే పరమేశ్వరుడి దయ ఉండాలి కదండి. ఆయన ఏదో అంటారు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి ఆ రకంగా జరగకపోయినప్పటికీ చక్కగా అన్నీ మనం వివరంగా చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని, చెప్పగలిగేటటువంటి భాగ్యాన్ని నాకే ఇచ్చి వినగలిగే భాగ్యాన్ని మీకు అందరికీ ఇచ్చాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడి దయతోటి మనం ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఇంతవరకు చెప్పుకున్నాం. కాబట్టి ఈ రోజుతో మహేశ్వర వైభవం కూడా పూర్తయిపోయింది. కాబట్టి శివమహాపురాన్ని, మహేశ్వర వైభవాన్ని మీరందరూ చక్కగా విన్నందుకు, నాకు చెప్పేటటువంటి అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చినందుకు, మళ్ళీ ఆయన దయతలిస్తే త్వరలో మహాభారతం మొదలెట్టడానికి ప్రయత్నిస్తానని చెబుతూ, ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.